ఒక ప్రాజెక్ట్ కొనేటప్పుడు ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఆ లొకేషన్లో మనం కొనుక్కుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ రాంగ్ లొకేషన్ ఒకవేళ మనం పొరపాటున ఎవరో చెప్పారని ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే లాస్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఉండే లొకేషన్కి వితిన్ అంటే సిటీ లిమిట్స్లో కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా హై కాస్ట్లో కొనుక్కుంటారు. ఎందుకంటే మంత్లీ విశాఖపట్నం లాంటి సిటీలో వాళ్ళ ప్రాపర్టీ కావాలన్నా, హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఫ్లాట్ కానీ సైట్ కానీ గవర్నమెంట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ వర్క్ అనేది 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అగైన్ 24లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ అదే కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏవైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన ఏవియేషన్ మినిస్టర్ కూడా ఆ శాఖకి ఏవియేషన్ శాఖ రావడం వల్ల ఇంకొంచెం అడ్వాంటేజ్ అయ్యి 23లో మొదలుపెట్టిన పని 26 జూలై కల్లా కంప్లీట్ చేసి ఒక నూతన ఎయిర్పోర్ట్ మనకి రావడం జరుగుతుంది. ఆ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఎన్ని అయితే సరౌండింగ్లో లేఅవుట్స్ ఉన్నాయో అన్ని లేఅవుట్స్ కూడా విఎంఆర్డి అవ్వడం, దానికి సరైన సదుపాయాలన్నీ కలిపి ఉంచడం వల్ల తొందరగా డెవలప్మెంట్ అనేది నోచుకోవడం జరిగింది ఆ చుట్టుపక్కల. ఈరోజు విశాఖపట్నం అనే లాంటి సిటీలో కిలోమీటర్స్ వరకు విజయనగరం ఊరు దగ్గరగా కొత్త రోడ్ వేశారు. ఈ లొకేషన్స్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే చాలా లో కాస్ట్లో. మా దగ్గర మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర విజయనగరం సరౌండింగ్స్లోనే ఆ విజయనగరం ఊర్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉండే లొకేషన్స్లో వెంచర్స్ ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో, అంటే మీ గజం చాలా తక్కువ పెట్టుబడితో సిటీ లిమిట్స్లో కొనుక్కునే వెంచర్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మాత్రం మా నెంబర్ నా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సిటీలో మనం కొనాలంటే నాకు చాలామంది కోరికలు ఏంటంటే నాకు ఎంఈపీ కాలనీ కావాలి, నాకు సీతమ్మదారిలో కావాలి, నాకు మా పిఠాపురం కాలనీలో కావాలి, నాకు విశాలాక్ష నగర్లో ప్రైమ్ లొకేషన్లో కావాలి. కానీ నా బడ్జెట్ చూస్తే నాకు ₹1,00,00,000 50 లక్షల అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ అక్కడ ఉన్న కాస్ట్లు చూసుకుంటే 2 CR 3 CR ఉంటుంది. మినిమం 200 స్క్వేర్ యార్డ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా. కానీ విజయనగరం సిటీలో మీకు ఆ తాలూకా ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిటీకి జస్ట్ 4 కిలోమీటర్స్ డిఫరెన్స్లో కూడా, అంటే కాంప్లెక్స్కి ఏవైతే మన మదిలిపాలెం కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఇవన్నీ కాంప్లెక్స్ దగ్గరలో మన కాస్ట్లు ఎంత ఉంటాయో, కానీ విజయనగరం సిటీకి జస్ట్ కాంప్లెక్స్కి, రైల్వే స్టేషన్కి సరౌండింగ్లో వచ్చే మొత్తం హోటల్స్ క్యాట్లు కూడా, అంటే రాబోతున్న సిటీ విజయనగరం కూడా పెద్ద నగరంగా మారబోతుంది. ఆ సిటీకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు అందుబాటులో అంటే ₹14,000 నుంచి అప్ టు 22-23,000లో కూడా మీకు సైట్స్ దొరుకుతున్నాయండి. మీరు వాచ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. ఈ సరౌండింగ్లో వచ్చే అడ్వాంటేజ్ అంటే తక్కువలో కొనుక్కోవడం వల్ల, మంచి ప్రైమ్ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని తక్కువలో కొనుక్కోవడం వల్ల మీకు వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ అయిపోవాలి, రోడ్సు, డ్రైనేజు, పవరు, ఎలక్ట్రిసిటీ, మొత్తం ఆ చుట్టుపక్కల డెవలప్మెంటు, అక్కడ అన్ని లైవ్లో ఈరోజు కనపడితేనే ఇన్వెస్ట్ చేస్తారండి. నేనేమంటానంటే మీరు ట్రస్టెడ్ కంపెనీ ఆల్రెడీ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళు రెప్యుటేషన్ బాగా మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నారు, బేసిక్ డెవలప్మెంట్స్ అంటే ఫార్మేషను అన్నీ చేసిన తర్వాత తీసుకోవడం అనేది ఉత్తమం. కానీ కంపెనీ మీద ట్రస్ట్ ఉండి మీరు ముందుగా కంపెనీ మంచిది అయితే, ఆల్రెడీ గతంలో ఒక ఎప్పటి నుంచి ఉన్న కంపెనీ అయితే మీరు ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు. అలాగే డెవలప్మెంట్ అయిపోయిన దానిలో తీసుకోవడం కూడా మీకు మంచిదే. ఆల్రెడీ రేటు పెరిగిపోయి ఉంటుంది, కాకపోతే అప్పుడు తీసుకున్నా కూడా గ్రోత్ మీరు చూస్తారు. అది మీరు చేయాల్సిన పని. ఈ విజయనగరం దగ్గరలో కూడా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్యామ్ ప్రసాద్, ఫౌండర్ ఆఫ్ శ్రీరుద్ర గ్రూప్, రిప్రజెంటింగ్ రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ సర్వీసెస్. నేను 16 years మార్కెట్లో అనుభవంతో ఉన్నాను. నేను పర్ఫెక్ట్గా 4,000 మంది వరకు ఇప్పటి వరకు నా గైడెన్స్తో వాళ్ళు కొనుక్కున్నారు. మంచి ఫైనాన్షియల్ ప్లాన్తో ఎప్పుడైతే ఒక లాస్ట్ 16 yearsలో నా ప్లాన్తో వాళ్ళు ముందుకు సాగారో, ఈరోజు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ వచ్చే టైంకి కానీ, మ్యారేజ్ అయ్యే టైంకి కానీ ఆ ప్రాపర్టీస్ అనేవి కూడా ఈరోజు అద్భుతంగా రిటర్న్స్ రావడం జరిగింది. మంచిగా వాళ్ళ ఫైనాన్షియల్ గోల్ కూడా నేను చూసుకున్నాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా నేను బెస్ట్గా వాళ్ళు గైడ్ చేసి బెస్ట్ ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. అది మీరు కూడా అలాంటి ప్రాపర్టీ విషయంలో పర్ఫెక్ట్ గైడెన్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. శ్యామ్ ప్రసాద్ సర్వసిద్ధి, ఫౌండర్ ఆఫ్ శ్రీరుద్ర గ్రూప్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.